ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల లక్ష్మీ టాకీస్ బైపాస్ రోడ్డులోని అమరవీరుల స్తూపం వద్ద ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. సోమవారం ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్, ఇతర నేతలు, అధికారులు పుష్పగుచ్చాలు సమర్పించి అమరవీరులకు నివాళులర్పించారు. కెమెరా తెలంగాణ రాష్ట్రం వివిధ రంగాలలో వేగంగా పురోగతి సాధిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులోని అమరవీరుల స్తూపానికి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఘన నివాళులర్పించారు. అనంతరం మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం ఫార్మా హబ్, ఐటీ హబ్, మెడికల్ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతుందని, అనేక ప్రపంచ కార్పొరేట్ సంస్థలు కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన ఉన్నత విద్యలో అగ్రగామిగా ఎదగాలని, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించడం ద్వారా, నిరంతర ప్రయత్నాల ద్వారా ఇన్నోవేషన్ హబ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని, స్వాలంబన భారతదేశం సహకారం చేసుకోవడానికి దోహదపడుతుందని అన్నారు. ప్రజాపాలనలో తెలంగాణలో పంటల ఉత్పత్తి సమృద్ధిగా ఉండడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా ప్రజలకు క్యాంటీన్లు, మీ సేవా కేంద్రాలు, 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి ఇది తెలంగాణ రూపురేఖలే మార్చేస్తుంది. మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించాం. 2,59,412 తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో
ప్రజా ప్రభుత్వం ముందుకు సాగవాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజయంలో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే నివాస గృహం ముందు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బైపాస్ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఆత్మార్పణం వల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణలో ఆత్మ బలిదానాలను చూసి చలించిపోయి తెలంగాణ రాష్ట్రం ప్రకటించారని గుర్తు చేశారు. जननायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे जय तेलंगाना विद्यार्थी अमरवीरुలకు जोहार जोहार जय कांग्रेस మన నాయకత్వం. ఈరోజు 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మా అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఏదైతే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ మహాసభలో తెలంగాణ ఇస్తా అని వాగ్దానం చేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని రకాల ఇబ్బందులున్నా తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పార్టీ నష్టపోతుందని తెలిసినా కూడా చివరికి మాకు అధికారం కాదు ముఖ్యం, మేము ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు 6 దశాబ్దాల పోరాటం 6 దశాబ్దాల పోరాటంలో వాళ్ళు కోల్పోయినది అవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్పటికి ఎవరైతే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటూ పోరాటం కోసం అసలు బాసిందో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు తెలంగాణ సిడబ్ల్యూసీ ఆగస్టులో తీర్మానం చేసి 13 ఆగస్టులో తీర్మానం చేసి ఫిబ్రవరిలో 14 ఫిబ్రవరి తెలంగాణ కళ సాకారం చేయడం జరిగింది. చేసిన తర్వాత తెలంగాణ వస్తే తెలంగాణ ఇస్తే మనం తెలంగాణ కోసం కొట్లాడింది నీళ్లు, నిధులు, నియామకాలు. వీటి గురించి కొట్లాడితే తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వచ్చిన అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గాలిపోలేసి అప్పటిదాకా తిట్టిన వాళ్ళకు దోహులు వీళ్ళ దూరం తిట్టిన అందరినీ తీసుకొచ్చి క్యాబినెట్లో చేసుకొని అసలు ఉద్యమకారులు, ఉద్యమం కోసం కొట్లాడిన లేకపోతే టీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి టీడీపీ వాళ్ళు ఎవరైతే పూర్తి తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఓడిపోయినా కూడా తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టి మంత్రులు ఇచ్చి తెలంగాణకు ద్రోహం అనేది అక్కడనే మొదలుపెట్టి ఆ తర్వాత ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ మాట్లాడవలసింది. ఇప్పుడు వాళ్ళకు
వాళ్ళ గురించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అయిపోయింది, వాళ్ళు అయిపోయిన దుకాణం దాని గురించి చెప్పడం కరెక్ట్ కాదు. 10 సంవత్సరాల తర్వాత ప్రజలకు అర్థమైంది ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదని. తెలంగాణ ఇచ్చింది వివరాన్ని సోనియా గాంధీ గారిని అర్థమై 23 ఎన్నికలలో టీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం కూడా జరిగింది. అధికారం ఇచ్చిన 16 నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో మాత్రమే దళితులు, గిరిజనులు, ఆదివాసులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అందరికీ న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఇందిరమ్మ రాజ్యంలో న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది ఒక ఆలోచనతో అందరూ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించారు. ప్రజలందరికీ ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞత ధన్యవాదాలు. వాళ్ళు ఏదైతే బాధ్యత మాకు అప్పచెప్పారో గడిచిన ఆల్మోస్ట్ 18 మాసాలలో ఈ రాష్ట్రం పుట్టిన కాడి నుంచి 10 సంవత్సరాలు, దానికన్నా ముందు ఈ గడిచిన 40 సంవత్సరాలు ఒక ప్రభుత్వం 18 మాసాలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం గడిచిన 83 నుంచి నేను చూస్తాను. 40 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా 1 సంవత్సరం ఇన్ని కార్యక్రమాలు చేయాలి. కాకపోతే మాకేంటంటే ఎన్నికల కన్నా ముందు వాగ్దానం చేసాం కాబట్టి తొందరగా చేయాలని ఆలోచనతో తొందర జరిగినాయి. దాంట్లో కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇబ్బందులు అనేది 80% దేవుళ్ళం కాదు, కత్తెర మనుషులే కాబట్టి ఎక్కడొక్కడ కొంత జరుగుతాయి. తప్పులు జరగడం అనేది సహజం. తప్పులను కరెక్ట్ చేసుకోవడం అనేది తెలివిగంతుల లక్షణం. ఆ కరెక్షన్ అయిపోయింది. మేము ఖచ్చితంగా ఫీల్డ్కి చేస్తున్నాం. నస్పూర్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, చెన్నూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజా రమేష్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్లు పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 14 ఏళ్ల అలుపెరగని పోరాటంతో ఉద్యమ రథసారథి కేసీఆర్ సారథ్యంలో సాధించిన తెలంగాణ రాష్ట్రమని అన్నారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే 6 దశాబ్దాల కల సాకారమైందని అన్నారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శమైందన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు గత 10 ఏళ్లలో సాగిన ఉద్యమ ఉజ్వల ప్రయాణంలో కేసీఆర్తో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు వంగ తిరుపతి, పార్టీ అధ్యక్షుడు సుబ్బయ్య, కార్యదర్శి పవన్, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 60 సంవత్సరాల కళను గౌరవ ఉద్యమ నాయకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన మరి ఉద్యమం చేపట్టి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసి ఢిల్లీ పీఠాను మెడల నుంచి తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ఏ రకంగా శాంతి మార్గంలో గాంధీ గారు దేశ స్వాతంత్రం తెచ్చారో అదే మాదిరిగా తెలంగాణలో శాంతి మార్గంలో మరి తెలంగాణ సాధించిన మహోన్నత వ్యక్తి. అదే వ్యక్తి మరి తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తే తొలి ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ 2014లో మరి ఓటేసి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు అవకాశం కల్పించారు. తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు మన తెలంగాణ తీసుకున్న ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ, సింగరేణిలో కారుణ నియామకాలు, అదేవిధంగా 33 జిల్లాలు, 33 మెడికల్ కాలేజీలు, ఇలా చెబుతుంటూ పోతే మరి దేశానికి ఆదర్శంగా మనం తీసిన పథకాలు ఈరోజు భారతదేశంలో ఆనాడు ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇతర ఎందరో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రి గారిని అభినందించిన సందర్భాలు. ఆ రకంగా 10 సంవత్సరాలు మొత్తం మన తెలంగాణ ప్రాంతంలో శాంతియుతంగా తెలంగాణ ప్రాంతం ఆనాడు ఉన్న సందర్భాలు. ఈ సందర్భంలోనే 10 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి కేవలం అధికారం కోసం హామీలు ఇచ్చి మరి హామీలలో నెరవేర్చిన సందర్భాలు ఎన్నో హామీలు. అందులో ముఖ్యంగా
ఏదైతే 2000 నుంచి పెన్షన్ 4000 అనుకోండి, 4 నుంచి 6 అనుకోండి. అదే కాకుండా నిరుపేదలకు మహిళలకు 2500 అనుకోండి, 2 లక్షల రుణమాఫీ అనుకోండి, కళ్యాణ లక్ష్మి బంగారం అనుకోండి, మహిళలకు స్కూటీలు అనుకోండి, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి అనుకోండి. ఇలా చెప్తుంటూ పోతుంటే ఎన్నో హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చని మరి ఈనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణలో శాంతితో వాతావరణం ఉన్న తెలంగాణ ఆ శాంతికి మరి దానికి కారకులయ్యారు మరి ఈనాడు ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు. హైడ్రా అనే పేరు మీద మరొక పేరు మీద పేదల భూములు లాక్కొట్టే కార్యక్రమం కానీ, అడిగిన వారిని ప్రశ్నించే వాళ్ళని జైలు పెట్టే కార్యక్రమం, అక్రమ కేసులు, అక్రమంగా దాడులు, ఇలా అందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం. నిలయం లేదు. ఒకనాడు మంచి మంత్రాలు ఉంటే ఇలా మాఫియా మంత్రాలాగా అయిందంటే దానికి కారకులు ఎవరనే సంగతి నేను చెప్పే అవసరం మాట చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ సందర్భంలో నేను గుర్తు చేసేలా మళ్ళీ మంచి మంత్రాలు ఉండే దిశగా, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా తెలంగాణ ఉండే దిశగా ఉండాలంటే ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డ, ఈరోజు మంచిర్యాల జిల్లాలో పుట్టిన ప్రతి బిడ్డ భవిష్యత్తులో కేసీఆర్ గారికి అండగా ఉండండి. మళ్ళీ తెలంగాణ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా అనేది కూడా ఈ సందర్భంలో గుర్తు జరుగుతుంది. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ అట్లాగే మంచిర్యాల జిల్లా ప్రజానికాందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి దురదృష్టం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ చెప్పులు దొంగతనం చేసే దొంగను మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఉండడం మనందరి దురదృష్టం. ఎందుకంటే ఆయనే చెప్పిండు, నేను ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ లాగా చూస్తున్నారు నన్ను అని చెప్పేసి మరి ఆయనే చెప్పుకోవడం జరిగింది. మరి అటువంటి నాయకుడు ఈ ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉండడం మరి చాలా దురదృష్టకరం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవేస్తూ, మరి ఎందరో మంది త్యాగదనులు, ఎందరో మంది ప్రాణత్యాగం చేస్తే కేసీఆర్ గారు తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రాణానికి తెగించి ఉద్యమాన్ని నడిపిస్తే వచ్చినటువంటి ఈ తెలంగాణను మరి ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసిన సందర్భంలో మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి ఎక్కడికో దిగజారుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇవాళ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మరి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ తెలంగాణ ప్రజల, ఈ మంచిర్యాల జిల్లా ప్రజలందరి డిమాండ్ ఏంటంటే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మరి ఒక చెప్పులు ఎత్తుకుపోయి ఒక దొంగను ముఖ్యమంత్రిగా చేశారు. దయచేసి మరి అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. మరి మీ దాంట్లో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి మరి ఇట్లాంటి ముఖ్యమంత్రిని చేయకుండా ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు. సోమవారం నస్పూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 1193 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 3098 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఇండ్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేపించి అందరికీ ఇండ్లు అందజేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో సొంత ఇల్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో ముందుకెళ్తానని తెలిపారు. తాను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచిర్యాల కార్పొరేషన్ను అభివృద్ధి చేసి రాష్ట్రంలో నెంబర్ 1గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఎవరెన్ని ఇబ్బందులకు గురి చేసినా పట్టించుకోనని, తాను ప్రజల బాగోగుల కోసమే పనిచేస్తానని అన్నారు. ఈ వేసవిలో నీటి సమస్య రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ విద్య, వైద్యంతో పాటు సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు. ఇవన్నీ చేయడానికి తనకు కొంత సమయం ఇవ్వాలన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, తనకు శత్రుశేషం లేకుండా చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివాజీ, మంచిర్యాల నస్పూర్ తహసీల్దార్లు సంతోష్ కుమార్, రఫతుల్లా, నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మీ ఊళ్ళో వచ్చినట్టున్నాయి చాలా మందికి. మీ డబుల్ బెడ్రూమ్లు మళ్ళా డూప్లెక్స్ ఒక 40 రోజుల్లో దాన్ని నిర్మించడం జరిగింది. ఇలా ఏదైతే గతంలో బీసీ బంధు కావచ్చు, దళిత బంధు కావచ్చు, ఒకసారి చూడండి సార్ నాగారం బంగా 36వ వార్డు. అజీజా బేగం 14వ వార్డు. 7వ స్టేజ్ ఇబ్బంది. రామగిరి రమాదేవి 6వ వార్డు. మల్లేశ్వరి 20వ వార్డు. ఎంబడి శ్రవంతి. ఇళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఇప్పటికీ ఈ కాన్స్టిట్యూన్సీలో మొత్తం మొదటి దఫా ఇచ్చిన 495తో పాటు 3 సాచురేషన్ విలేజ్తో పాటు 3800 చిల్లర మొత్తం అంటే 4000 వరకు చేసినాం. దాంట్లో ఒక 800 చిల్లర ఇబ్బందులు ఏంటంటే వాళ్ళు అర్హులే, భూములు ఉన్నాయి వాళ్ళకు, కాకపోతే పట్టాలు మన ఈ శైలీలు లేవని దాంతో కొన్ని కారణాలతో ఆగినాయి. అవి ఇప్పుడు ఆగిన దాని గురించి టెన్షన్ పడే అవసరం లేదు. అలా నస్పూర్ మున్సిపాలిటీకి వచ్చే వరకు దాదాపు ఒక 200, 190, 250 ఉన్నాయి. మంత్రాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మంత్రాలు 400 చిల్లర ఉన్నాయి. అటువంటి మిగతా అక్కడిక్కడ ఇంకొక ఈడొక మిగతా ఆజీపూర్ నుంచి కార్పొరేషన్ జాయిన్ అయిన దాంట్లో ఒక 37 ఉన్నాయి. అదే లక్షలు ఒక అన్ని కలిపి ఒక 809 ఉన్నాయి. అది కూడా లిస్ట్ తీసుకొని పోతున్నాను నేను. ఒక వారం రోజులు అటు ఇటు కానీ అవి కూడా శాంక్షన్ తీసుకొని వస్తాను. అవి కలిపితే ఈరోజు ఇచ్చే శాంక్షన్లు అవి మైనస్ చేసి 1200 చిల్లర ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో 800 చిల్లర అవి కూడా వారం రోజులు కూడా దానికి పర్మిషన్ తీసుకొని వస్తాం. అవి కూడా ఇస్తాం. టోటల్ 3900 ఇళ్ళు. ఇవి కాకుండా ఆదివాసులకు వేరే ఒక 117 ఇళ్ళు వచ్చినాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి 4000 అయినాయి. ఖచ్చితంగా ఇంకొక నెల నుంచి 2 నెలల లోపల ఇంకొక 2500, 3000. అందుకే చెప్తున్నా, ఎవరు రానోళ్ళు ఎవరు ఇబ్బంది పడకండి. రానోళ్ళు అందరికీ ఎన్నికల ముందు చెప్పిన నేను మాట ఇచ్చిన, ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నా. ఎన్నికల ముందు ఒకటే మాట చెప్పిన, మళ్ళీ ఎన్నికలు పోయినాడికి ఇవాళ ఎన్నికలు కూడా అవసరం లేదు. ఎన్నికల కన్నా సంవత్సరం ముందు 27 డిసెంబర్ 31 నాటికి ఈ నియోజకవర్గం ఆఖరు బిచ్చగాడైన మంచి చెట్టు కింద కూడా బిచ్చగాడ మంచిది. నాకు కూడా ఇల్లు ఉందని ధైర్యంగా చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత అని చెప్పి ఇస్తాను. ఇలా 4000 అవుతున్నాయి. ఇంకొక 2 నెలల లోపల ఇంకో 2000, 3000 తీసుకొచ్చుకుంటాం. మార్చి లోపల ఇంకో 3-4 తీసుకొచ్చుకుంటే దాదాపు వచ్చే జూన్ నాటికి మన నియోజకవర్గానికి 14,000 నుంచి 15,000 కావాలి. అన్నీ తీసుకొచ్చుకుంటాం. తీసుకొని 26, 27 లోపల పూర్తి చేసుకొని అందరినీ గృహప్రవేశాలు చేసేసి ఖచ్చితంగా ఇవాళ మరొకసారి చెప్తున్నాను, వీళ్ళందరికీ ఇవాళ ఇక్కడ వేదిక మీద కొందరికి ఇస్తున్నాం. వీళ్ళని రేపు ఇల్లు విడిచిపెట్టి ప్రతి వాడకు లబ్ధిదారు దగ్గర ఎవరికైతే ఇల్లు వచ్చిందో వాళ్ళ ఇంటికి మా కార్యకర్తల నాయకులు వస్తారు. మీ ఇళ్ళకి అనుమతి పత్రాలు ఇస్తారు. మీతో మాట్లాడతారు. తీసుకొని ఇల్లు కట్టుకునే స్తోమత మీకు ఏం సమస్యలు తెలుసుకొని దాన్ని బట్టి ఇల్లు మాత్రం మొదలు పెట్టాలి. శాంక్షన్ ఇచ్చి నేను ఒప్పుకుంటే నాతో కాదు. మీరు ఇల్లు మొదలుపెట్టి కష్టపడి నిబంధనలు చెప్పండి. ఉసుక ఇసుకని వర్కౌట్ చేస్తున్నాం. ఉసుక ఫ్రీగా చేస్తున్నాం. మొరం కూడా ఉచితంగా వచ్చే విధంగా చేస్తున్నాం. మీరు కట్టుకొని మీరు గృహప్రవేశం చేసుకుంటే అప్పుడు మాకు తృప్తి ఏంటంటే మేము ఇచ్చిన వాళ్ళు మా ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ ఇళ్ళకి పోయి కూర్చొని మంచి తాగదాం, మంచినీళ్ళు తాగదాం, ఛాయ్ తాగదాం. మీరు దసరా గిట్ట గృహప్రవేశం మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాం. కార్యక్రమం ఉన్నది. నా స్కూల్లో ఇళ్ళ పట్టాలు ఇస్తానని చెప్పిన ఆ కార్యక్రమం కొంచెం వేరే కారణంతో లేట్ అయింది. అది కూడా మొదలైన ఫైల్ మూవ్ అయింది. నాకు తెలిసి ఇంకో 2 నెలలు 3 నెలల కన్నా ఎక్కువ పడుతుంది. అది అయిపోతే నిజమైన పట్టాలు, కాగిత పట్టాలు కాకుండా వాళ్ళకు పూర్తి హక్కు దాని మీద ఉండే విధంగా చేసి పట్టాలు ఇప్పించి పట్టాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇందిరా బిల్లు ఇస్తాం. దాదాపు ఇప్పుడు అప్పుడు ఒక 2000 ఇచ్చిన 2000 ఆ కాగితం పుట్టడానికి తప్ప దేనికి మనకి రాదు. వాళ్ళు అమ్ముకోరాదు, బ్యాంకులో పెట్టరాదు, ఏం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ ఇస్తాం. ఇప్పుడు ఐదో వార్డు అనుకుంటా. 5వ వార్డులో 700 చిల్లర ఉన్నాయి. 6వ వార్డులో 400 చిల్లర ఉన్నాయి. 16వ వార్డులో 200 చిల్లర ఉన్నాయి. ఇలా 4వ వార్డులో 3వ వార్డులో 200 చిల్లర ఉన్నాయి కృష్ణాకాలంలో. అదేవిధంగా 17వ వార్డు ఉన్నాయి. మళ్ళీ 9వ వార్డు ఉన్నాయి. ఇట్లా మొత్తం 4000 ఎక్కువ ఉన్నాయి. 2800 పెండింగ్ ఉన్నాయి. ఇదివరకు ఇచ్చిన 2000. ఈ 4800 మందికి నిజమైన వాళ్ళకు పూర్తి హక్కులను పట్టాలు ఇచ్చి ఇందిరామని ఇచ్చే బాధ్యత అది. దానికి నాకు తెలిసి ఎక్కువ లెక్క డిసెంబర్ అయితే ఆ లోపల అయిపోతుంది. ఆనరబుల్ ఎమ్మెల్యే సపోర్ట్తోని అందరికి కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేయడానికి ఎవ్రీ స్టెప్ మేము తీసుకున్నాము. సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్.
అండ్ ఒకవేళ కనుక ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ డెఫినెట్గా మీరు మా ఆఫీస్ సంప్రదించవచ్చు. మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ మా వార్డ్ ఆఫీసర్స్ కూడా మీ దగ్గరికి వస్తారు. ఏ ఇబ్బంది ఉన్నా కానీ డెఫినెట్గా వాళ్ళ నుంచి చేరవేస్తే మేము ఆనరబుల్ ఎమ్మెల్యే గైడెన్స్ తోటి డెఫినెట్గా అవన్నీ కూడా తీరుస్తాము. థ్యాంక్ యూ. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ ఆవిర్భావ సంబరాలు అంబరాన్నంటాయి. కార్మికులు, అధికారులు, మహిళలు, యూనియన్ నాయకులు ఆటపాటలతో హోరెత్తించారు. నస్పూర్ కాలనీలోని సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్, గుర్తింపు సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, ఉపాధ్యక్షుడు కిషన్ రావులు నస్పూర్ కాలనీ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జీఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నస్పూర్ కాలనీ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు, బతుకమ్మలతో మహిళల కోలాటాల ప్రదర్శనలు, పకీర్, హరిదాసు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు, యువతులు బతుకమ్మలతో తరలివచ్చి ఆటపాటలతో హోరెత్తించారు. అధికారులు, యూనియన్ ప్రతినిధులు తెలంగాణ పాటలకు నృత్యాలు చేస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు. తెలంగాణ తల్లి విగ్రహం నుండి ప్రారంభమైన ర్యాలీ నస్పూర్ కాలనీ, గోదావరి కాలనీ, షిర్కే మీదుగా శ్రీరాంపూర్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఏరియాలోని అధికారులు, గుర్తింపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన సింగరేణి కమ్యూనికేషన్ సెల్ మిత్రులు చక్కటి నృత్య ప్రదర్శన నమస్కారం అండి. ముందుగా సింగరేణి అధికారులకు, యూనియన్ నాయకులు, ఉద్యోగులకు, సేవా సమితి సభ్యులకు, తర్వాత పట్టణ పుర ప్రముఖులకు అందరికీ కూడా 11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ తెలంగాణ రాష్ట్రము ఎంతో అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అట్లాగే సింగరేణి కంపెనీ కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని, అట్లాగే ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ వీటిల్లో అన్నిటిలో కూడా ముందుండాలని ఈ సందర్భంగా అందరికీ నా తరఫున, మేనేజ్మెంట్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సింగరేణి కార్మికులకు, సూపర్వైజర్లకు, అధికారులకు, పట్టణ ప్రజలకు అందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 1200 మంది యువకులు ప్రాణత్యాగం చేసుకొని సంపాదించిన ఈ తెలంగాణ గత 12 సంవత్సరాల నుంచి కొంత అభివృద్ధి జరిగినా ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ముఖ్యంగా సింగరేణిలో రాబోయే రోజుల్లో కొత్త మనిషి రావాలి, కొత్త యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి. సింగరేణిలో ఉన్న పరిస్థితులు మారి ఏదైతే కొత్త యువకులు వచ్చారో వాళ్ళు కష్టపడి పనిచేసి ఆబ్సెంటిజం లేకుండా ఈ సింగరేణిని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. దాంతోపాటుగా యాజమాన్యం కూడా ఈ రాజకీయ జోక్యాన్ని నివారించి నిస్వార్థంగా పనిచేయాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో సింగరేణిలో కొత్త గడులు ఏర్పాటు చేయడానికి, సింగరేణిలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడానికి గుర్తింపు కార్మిక సంఘంగా ఎప్పటికప్పుడు యాజమాన్యంతో మాట్లాడి అవసరమైతే పోరాటాలు కూడా చేసి ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తామని, ముఖ్యంగా తెలంగాణలో పెద్ద సంస్థ అయిన ఈ సింగరేణి అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంత అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు ఈ సింగరేణి అభివృద్ధికి పాటుపడాలని, నూతనంగా వచ్చిన కార్మికులు, ముఖ్యంగా యువ కార్మికులు కష్టపడి పనిచేయడం ద్వారానే అది సాధ్యమవుతుందని తెలియజేస్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ బాపూజీ, మాజీ మంత్రి వాంకిడి వాస్తవ్యులు దివంగత కొండా లక్ష్మణ్కు ఘన నివాళులర్పించారు. సోమవారం ఐబీ చౌరస్తాలో పద్మశాలి సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుల సంఘాల నేతలు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తొలి మలి దశలో ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. చివరి శ్వాస వరకు లక్ష్మణ్ తెలంగాణ కోసం పోరాటం చేశారని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గాదాసు బాపు, నాయకులు దోమల రమేష్, వెంగల కొమరయ్య, బొట్ల సత్యనారాయణ, సత్తయ్య, నల్ల దేవేందర్ ఇతరులు పాల్గొన్నారు. జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ. వెనుకని చట్టండి, వెనుకని చట్టండి. మంచిగా పడుతుంది వీడియో. ఫోటోస్ అందరూ దయచేసి ఇద్దరిద్దరే అండి, ఏమనుకోకండి. ఫోటో ఏది బొట్ల కొద్దిగా తిరుగుదానా. ఓకే చెప్పండి. జై తెలంగాణ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అమర్ హాయ్, అమర్ హాయ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసినటువంటి సేవలను గుర్తించుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క తెలంగాణ ముద్దు బిడ్డ అయినటువంటి ఆయన తెలంగాణ ప్రాంతం గురించి అవర్నిషలు కృషి చేసినట్టు కాబట్టి ఆయన తెలంగాణ బాపూజీగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని, అదేవిధంగా పాఠ్యపుస్తకాల్లో అన్ని పాఠ్యపుస్తకాలలో ఆయన చరిత్ర పేరు రావాలని, అదేవిధంగా ప్రతి జిల్లాకు కాశ్య విగ్రహం 6 కాశ్య విగ్రహం కూడా రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులు ఏర్పాటు చేయాలని, విజ్ఞాన కేంద్రాలు కూడా ప్రతి జిల్లాలో 10 ఎకరాల ప్రకారంగా విజ్ఞాన కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నో విధాలుగా కోరినాం. వారి యొక్క ఆశయాలను మన మెడికల్ కాలేజీకి పేరు పెట్టాలని కూడా మేము గత ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. మొన్న కూడా మేము వారికి ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఉందో ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూనే తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడి క్విట్ ఇండియా ఉద్యమం నుంచి మొదలుకొనుకుంటే రజాకాలను ఎదిరించి అక్కడి నుంచి మొదలుకుంటే 1963లో మొట్టమొదటిసారిగా ఆయన ఉన్నటువంటి పదవిని కూడా త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడినటువంటి మానవ వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. వారిని తప్పకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బాపూజీగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ తరపు నుంచి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి పాత్ర, ఆయన ఉద్యమం ఎంతో గమనీయమైనటువంటిది, అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటిది. ఈరోజు గత ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి మేము కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరిస్తూ ఆయనకు జాతిపితగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మన మంచిర్యాల జిల్లాకు ఈ ప్రాంతంలో పుట్టి ఉద్యమాల గడ్డగా ఉన్నటువంటి దాంట్లో ఆయనే కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన తెలంగాణ పోరాటాన్ని మలిదశ పోరాటంలో ఆయన ముఖ్య పాత్ర పోషించింది కనుక ఈ ప్రాంతం వ్యక్తి కనుక అతనికి జ్ఞాపకార్థంగా ఈ మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్ బాబు జిల్లాగా ప్రకటించాలని, అంతేకాకుండా జాతిపితగా ప్రకటించాలని ఈ సందర్భంగా మా పద్మశాలి సంఘం కానీ కొండా లక్ష్మణ్ బాబూజీ ఫౌండేషన్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేటువంటి డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన యొక్క బాబూజీ యొక్క జాతిపితగా ప్రకటించాలని కలెక్టర్ గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం కూడా సమర్పిస్తూ, అంతేకాకుండా ఆయనకు భారతరత్న అవార్డు బిరుదు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాలనేటువంటిది మేము కోరుచున్నాం. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వతంత్ర ఉద్యమం కానుండి నేటి తెలంగాణ మలిదశ ఉద్యమాల వరకు అనేక పోరాటాలు చేసినటువంటి గొప్ప బీసీ ఉద్యమకారుడు. మరి ఏదైతే మారుమూల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరి వాంకిలో జన్మించి మరి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ఆ ప్రాంత ఎమ్మెల్యేగా కొనసాగిండు. అలాగే ఈ రాష్ట్రానికి మరి మంత్రిగా కొనసాగి ఆ రోజుల్లోనే మరి అటు రజాకార్లపై కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 69 ఉద్యమంలో జైలుకి వెళ్ళినటువంటి గొప్ప ఉద్యమకారుడు. అలాగే
ఈ బీసీ సంఘాన్ని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించాలని చెప్పి ఈ రాష్ట్రంలోనే మొదటి బీసీ సంఘం స్థాపించినటువంటి గొప్ప ఉద్యమకారునికి గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ కావచ్చు, సరైన గుర్తింపు ఇవ్వలేదని చెప్పి భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ మంచిర్యాల జిల్లాకు కొండా లక్ష్మణ్ బాబూజీ గారి పేరు పెట్టాలి. ఆ యొక్క జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం దేవేందర్ స్థానిక ఠాగూర్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాల వేసి రామాలయంలోని అమరవీరుల స్తూపం వరకు కాగడాలతో రన్ ఫర్ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో యావత్ సింగరేణి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిందని గర్వించారు. స్వరాష్ట్రంలో ఎందరో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు లభించాయని, సింగరేణి C&MD కార్మికుల రక్షణ ప్రథమంగా ఉత్పత్తిపై శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. అమరవీరుల త్యాగాల ఫలితంతో ఏర్పడిన తెలంగాణలో యువత సరైన మార్గాన్ని ఎంచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీఎం పర్సనల్ శ్యామ్ సుందర్తో పాటు అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జై తెలంగాణ, అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం, అమరవీరుల ఆశయాలను. ఇప్పుడు గౌరవ జనరల్ మేనేజర్ గారు ఒలింపిక్ టాస్ ని లైటింగ్ చేశారు. అందరికీ సపోర్ట్లు పెట్టాలి. తీరన్ కార్యక్రమం అమరవీరుల స్థూపం వరకు తీరన్ ఉంటుందండి. అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. చప్పట్లు కొట్టాలి. నేషనల్ యాంథమ్. సింగరేణి కాలేజీలోని అందరు ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి, తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ, వారి కుటుంబ సభ్యులకి 11వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రం మనము 2014 సంవత్సరంలో మనము ఏర్పాటు చేసుకున్నాము. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఎంతో మరి అమరవీరులు మరి వారి యొక్క ఆశువులు భాషలు, వారి యొక్క లక్ష్యాలను మనము సాధించడానికి తెలంగాణలోని ప్రజలందరూ కష్టపడి మరి వారి యొక్క లక్ష్యాలను సాధించడానికి, ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి, ప్రజలు మరి ఏదైతే ఉద్యోగులు కానీ మరి నీళ్లు నిధులు నియామకాలు అని దేనికైతే కొట్లాడారో మరి దానికి సాధించుకోవడానికి మరి అవన్నీ లక్ష్యాలను మరి రాష్ట్ర ప్రభుత్వము మరి అవన్నీ ప్రజలందరికీ ప్రొవైడ్ చేయడానికి కృషి చేస్తుంది. మరి అదేవిధంగా మన సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే మరి దాదాపు 22 పవర్ ప్లాంట్స్ కి బొగ్గును సప్లై చేసి సుమారు 15,000 మెగావాట్ల ఉత్పత్తి సాధించడానికి మరి దోహదపడుతున్నది. మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ గుండెకాయ లాంటిది. మన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ మరి తెలంగాణలోని ఈ ప్రముఖ సింగరేణి కంపెనీని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి, రకరకాలుగా మరి డైవర్సిఫికేషన్ చేయడానికి ఎన్నో ప్రణాళికలు సార్ మరి తీసుకుని చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మనము ఏదైతే తెలంగాణలోని
సింగరేణి కాలేజ్ కంపెనీలో ఏదైతే ఉద్యోగులుగా ఉన్నామో మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, మరి ఏదైతే మన సింగరేణి కాలేజ్ 2025-26 సంవత్సరానికి నిర్ణయించుకున్న 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించి మరి రాష్ట్ర ప్రజలకు అవసరమైన పవర్ ఉత్పత్తి చేయడానికి మనము బొగ్గును క్వాలిటీతో సప్లై చేయాలని మన ఉద్యోగులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ తెలంగాణకు గుండెకాయ లాంటిది. తెలంగాణ సాధించుకోవడానికి మరి సింగరేణి కార్మికులు 46 రోజులు చేసిన త్యాగమే అది ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి అటువంటి కార్యక్రమం ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ దేవేందర్ గారు వచ్చారు. అదే రకంగా శ్యామ్ సుందర్ పిఏ గారు, పిఎం గారు, SO2 GM గారు, మరి మిగతా నాయకులు, CMA ప్రెసిడెంట్ రమేష్ గారు, మరి అందరం హాజరయ్యి ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఏవైతే త్యాగాలు ఇంతకుముందే మన GM గారు చెప్పినట్టుగా నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఆ త్యాగాల కోసం ఆ పోరాటాలను ముందుకు చేసినామంటే అవన్నీ సాధించుకోవడానికి చేసినాం. సరే, అదే దిశగా పయనిస్తూ ఆ దిశలో సింగరేణి ముందుండి నిధులు, నియామకాలు, నీళ్ల విషయంలో సింగరేణి ఎంతో ముందుండి సింగరేణి సంస్థలో పనిచేసే వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా CSR నిధుల పేరిట కానివ్వండి, షేప్ నిధుల పేరిట కానివ్వండి, ఈ సింగరేణి నిధులు దాదాపుగా తెలంగాణ మొత్తానికి ఉపయోగపడుతున్నాయి. ఈ సింగరేణి తెలంగాణకే గుండెకాయ అంటే నిజంగా కూడా ఆ నిధులు కూడా ఆ రకంగా ఉపయోగించుకోవడం వల్ల మరి సింగరేణి ఎంతో ఉపయోగపడుతుంది. నస్పూర్ కాలనీ TBGKS ఆఫీస్ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. TBGKS కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ 12వ పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. సాధించుకున్న రాష్ట్రంలో సింగరేణిలో కేసీఆర్ 20,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. సంస్థ లాభాల్లో కార్మికులను భాగస్వామ్యం చేశారని చెప్పారు. కార్మికులకు అనేక హక్కులు సాధించి పెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో TBGKS డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేష్, సభ్యులు MD లాలా, రమేష్, సుధాకర్, గొర్ల సంతోష్, రాజు నాయక్, సంపత్, రవికుమార్, సాదుల భాస్కర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలోని TRS పార్టీ తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం తెలియజేస్తూ అలా చెప్పుకుంటూ పోతే ఆల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులు సాధిస్తూ ఈరోజు 39,000 మంది కార్మికులు ఉన్నారంటే అందులో 20,000 కార్మికులు, 15,000 మంది డైరెక్ట్గా కార్మిక నియామకాల ద్వారా, 5,000 మంది ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా రావడంతోనే ఈరోజు 39,000 మంది సింగరేణిలో కార్మికులు, యువకులు పనిచేస్తున్నారు. కాబట్టి సర్వదా సింగరేణి కార్మిక లోకం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి అవిరళ కృషి చేయాల్సిందిగా కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ CPI ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కృష్ణ కాలనీలో, నస్పూర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. CPI మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, AIYF జిల్లా కార్యదర్శి లింగం రవి, నస్పూర్ పట్టణ కార్యదర్శి మిరియాల రాజేశ్వరరావులు పలు ఏరియాల్లో జాతీయ జెండాలు ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందరికీ అందించాలని, నీళ్లు, నిధులు, నియామకాలు జరగాలని పరితపించి జరిగిన తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులకు భారత కమ్యూనిస్టు పార్టీ తరపున వారికి జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో AITUC డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, కార్యదర్శి బాజీ సైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్ రావు, చిలుక రామచంద్ర, సంగం సదానందం, దొడ్డిపట్ల రవీందర్, మర్రి సందీప్, అల్లా లచ్చిరెడ్డి, కోడి వెంకటేశం, కొట్టి శంకరయ్య, దాడి రాజయ్య, రాజేంద్ర ప్రసాద్, శాకపురపు రవీందర్, కంచం పోషం, నాగపూరి సమ్మయ్య, MD రషీద్, భగవంతుల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సిర్కే సెంటర్లోని జెండాని పట్టణ కార్యదర్శి మిరియాల రాజేశ్వరరావు గారు ఎగురవేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ నాటి నుంచి కలిదశ ఉద్యమం వరకు కమ్యూనిస్టులుగా మా యొక్క పోరాటాన్ని పూర్తి నటిస్తూ ఎంతో మంది అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణ ఏర్పడింది. ఏర్పడినటువంటి తెలంగాణలో ఈరోజు పాలక ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు ఏదైతే రానున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు
కూడా అవలంబించాలని చెప్పేసి సందర్భంగా విద్యార్థి త్యాగాల ద్వారా ఏర్పడినటువంటి తెలంగాణ ఇవాళ నిరుద్యోగం వైపు నెట్టబడతా ఉన్నది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో అట్లాగే ప్రజలకు విద్యా వైద్యం అందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి. అట్లాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇలా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి ప్రభుత్వం ఇలా నిరుద్యోగులను మోసం చేస్తూ 12 సంవత్సరాలు కావస్తా ఉన్నది ప్రభుత్వం ఏర్పడి కూడా. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే నిధులు నియామకాలు నీళ్ల వనరుల కోసం ఉద్యోగాల కోసం ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ఆనాటి 1969 పోరాటంలో కానీ మలిదశ ఉద్యమంలో కానీ వందలాది మంది ప్రాణత్యాగం ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది. నిధుల విషయానికి వస్తే ఇక్కడ ఉపయోగించుకునే నిధులు కూడా ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోచుకునే పరిస్థితి. నీళ్లకు సంబంధించి కాళేశ్వరం కట్టి 1,00,000 ఎకరాలకు నీరు అందిస్తానన్న గత ప్రభుత్వం ఇవాళ లక్షల కోట్ల రూపాయలు వృధా అయినాయి తప్ప ఇవాళ అది ఎట్లా ఉందో ప్రజలందరికీ తెలుసు. ఉద్యోగ అవకాశాలు కూడా ఇవాళ గత 10-12 సంవత్సరాల నుంచి ఏదైతే అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో వాళ్ళ ఆకాంక్షల కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలను అర్పించిన ఆ ప్రాణ త్యాగాలకు ఇవాళ అర్థం లేకుండా పోతున్నది. ఉద్యోగులకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఒక దిక్కు కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఉద్యమకారులని, ఆదివాసుల్ని ఆపరేషన్ కగార్తో ఇవాళ అన్యాయంగా చంపివేస్తున్నది చర్చలకు రాకుండా. ఇట్లాంటి పరిస్థితుల్లో యువత ఆలోచించాలి. ప్రగతిశీల శక్తులంతా ఏకం కావాలి. ప్రజాస్వామ్యవాదులంతా ఏకమై రానున్న రోజుల్లో భవిష్యత్తులో పోరాట కార్యక్రమాలు తీసుకొని ఏదైతే తెలంగాణ ఆత్మహత్యల బలిదానాల ఫలితంగా ఏర్పడిన నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షల్ని నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని కేబుల్ డిజిటల్ నెట్వర్క్ ఆపరేటర్ల సమావేశాన్ని హైటెక్ సిటీలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎస్ఎండిసి సిటీ కేబుల్ ప్రతినిధులు ఆప్టికల్ కేబుల్స్ను, విద్యుత్ స్తంభాలను వినియోగిస్తూ విద్యుత్ శాఖకు వినియోగం బిల్లులు చెల్లించడం లేదని ఎస్ఈ తెలిపారు. ఒక్కో కరెంటు స్తంభంకు నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన సిటీ కేబుల్ యజమానులు, ఆపరేటర్లు, డిజిటల్ నెట్వర్క్ ఆపరేటర్లు, ఎస్ఎండిసి సిటీ కేబుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. సార్ ఇప్పుడు మీరు చెప్తే నెక్స్ట్ టైం వస్తుంది. సెక్షన్ వైజ్ ఒకసారి విలేజ్ వైజ్ సెక్షన్ చేస్తాము. మేజర్గా మేము విధానాలు అటెండ్ అయ్యి పోలీకి కూడా సపరేట్ పోల్స్ సపరేట్ ఉండే దూరినాడా సేమ్ పిల్లలానే నమస్కారం అండి. మంచిర్యాల జిల్లా ఎంపీడీసీఎల్ సర్కిల్ పరిధిలో బెల్లంపల్లి డివిజను, మంచిర్యాల డివిజన్ 2 ఉన్నాయి. ఈ టోటల్ 15 సెక్షన్ల పరిధిలో మా ఎలక్ట్రిసిటీ పోల్లకి త్యాగానైన ఈ కేబుల్ నెట్వర్క్ కానీ, డిజిటల్ సేవలు సంబంధించిన కేబుల్స్ కానీ ఇవి అన్నీ కేబుల్ మీద, పోల్స్ మీద అన్ని ట్యాగాన్ అయి ఉన్నాయి. వాటిని అవి ఏమవుతున్నాయంటే ఇష్టం వచ్చినట్టు ఒక పోల్ మీద వీళ్ళు కేబుల్ వాళ్ళు, నెట్వర్క్ వాళ్ళు కానీ లాగడం వల్ల మా సర్వీసులకి అంతరాయం కలుగుతూ ఉంది. మేము ఎలక్ట్రిసిటీ సప్లై ఇంటరప్షన్స్ ఏమైనా అటెండ్ కావాలన్నా కూడా ఇబ్బందిగా ఉన్నాయి. వీటన్నిటినీ మొత్తం ఇచ్చేసేదానికి మేనేజ్మెంటు ఒక క్రమమైన పద్ధతిలో
అన్ని డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్స్ వాళ్ళంతా పోళ్ళు ఎన్ని పోళ్ళు డిపార్ట్మెంట్ పోళ్ళు వాడారు, ఈ పోళ్ళు అన్నిటినీ ఎన్యూమరేషన్ చేసి వాటిని క్రమమైన పద్ధతిలో పెట్టేదానికి సర్వే కూడా జాయింట్ సర్వే వాళ్ళతో కలిసి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వచ్చే ఒక వారం రోజుల్లో ఈ ప్రతి పోల్కి ఈ మన డిజిటల్ సర్వీసెస్ వాళ్ళు కానీ కేబుల్ నెట్వర్క్ వాళ్ళు కానీ ఎవరెవరు ఉన్నారు వాటి అన్ని జిల్లా పరిధిలో ఈ సర్వే చేయడం జరుగుతుంది. ఆ రకంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీని ప్రకారం ఒక పోల్కి నెలకు టౌన్లో 20 రూపాయలు, అది మిగిలిన రూరల్ ఏరియాలో అయితే 15 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ వేడుకలు రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి స్థానిక రామాలయం చౌరస్తాలో గల అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించి మాట్లాడారు. స్వరాష్ట్రమే ధ్యేయంగా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీని స్థాపించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టితే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని మరచిందన్నారు. అలాగే రాజీవ్ చౌక్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాయకుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు స్వరాష్ట్ర కళ సాకారమైందని పేర్కొన్నారు. అనంతరం సిపిఐ పార్టీ కార్యాలయంలో పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అమరుల త్యాగాల గడ్డ అయిన తెలంగాణలో నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ ప్రభుత్వాలు నీళ్లు నిధులు నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణలో పాలన గాడి తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు తెలంగాణ తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు అమరవీరుల ఆశయాలను ఆశయాలను అమరవీరుల ఆశయాలను జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు తెలంగాణ అమరవీరులకు జై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం సోనియా గాంధీ నాయకత్వం అంతే కదా ఎవరు ప్రోగ్రామ్ తెచ్చుకుంటే అంతే
సోనియా గాంధీ నాయకత్వం. జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగా ఇంద్ర హిమాచల యమునా గంగా ఉచ్చల జలధిత. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి మరి రామాలయం సెంటర్లో ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మరి ఏదైతే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు మరి మా రాష్ట్రం మాకు కావాలని చెప్పి మరి ఆనాడు నిధులు నీళ్లు నియామకాలు కావాలని చెప్పి కొట్లాడి తెగబడి మరి అదేవిధంగా ఎంతోమంది సుమారు 12 మంది ప్రాణ త్యాగాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి పరిపాలించినటువంటి పాలకులు మరి ఇంకా కూడా అభివృద్ధి అయితే ఏది జరుగుతుంది అనుకున్నామో ఉన్నంత స్థాయిలో ఇలా నిధులు కానీ నీళ్లు కానీ నియామకాలు జరగకపోవడం బాధాకరమైన విషయం. ఇలా 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ అదే కుటుంబ పరిపాలన కొనసాగించడం జరిగింది. మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు మేనిఫెస్టో పెట్టినట్టు మరి ప్రజాపాలన అని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరి నిధులు నియామకాలు ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అనుకున్నట్టు ఇంకా అభివృద్ధి జరగడం లేదు. ఏదైతే తెలంగాణ అమరవీరులు సుమారు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వారి యొక్క ఆశయ సాధన కోసం మరి పాలకులు పనిచేయాలని చెప్పి ఇలా అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి మరి యొక్క ఈ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కొరకు చూసినటువంటి ఈరోజు అందరూ తెలంగాణ రాష్ట్రం రావాలని ముక్త కంఠంతో చిన్న పెద్ద విద్యార్థులు కవులు కళాకారులు అందరూ మన తెలంగాణ రాష్ట్రం మనకు అయితేనే మన బతుకులు బాగుపడతాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన వనరులు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అని చెప్పి ముక్త కంఠంతో అందరూ ఏకమై మన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పూసినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో నేను సచ్చుడో అని చెప్పి నినాదంతో అతను నేను సచ్చినా పర్లేదు కానీ నా 4 కోట్ల ప్రజలు బాగుపడతారు అని చెప్పని మొండిగా ఉండి త్యాగం చేసిన వ్యక్తి మన కేసీఆర్ గారు. అలాగే కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవి పెట్టినరో ఇది వచ్చినటువంటి ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసింది. మళ్ళీ మన 10 సంవత్సరాలు వెనుకకు పోయినాము. కానీ మన రాబోయే రోజుల్లో మళ్ళీ మన కేసీఆర్ గారిని మనం ఎన్నుకుంటేనే తప్ప మన బతుకులు బాగుపడి మన సంక్షేమ పథకాలు పెట్టినాయన్ని ఆతరగా పెట్టిండ్రు. మళ్ళీ మన చిన్న పెద్ద అందరూ మన ఇక్కడ మనం స్వచ్ఛంగా బతకాలంటే మన కేసీఆర్ గారిని అఖండ మైలుతో మన ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకుంటే తప్ప మన బతుకులు బాగుపడాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా మన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లె రాజు గారు పతావిష్కరణ చేయడం జరిగింది. మనం 60 సంవత్సరాలు అరిగోసపడ్డాం, ఆత్మగౌరవాన్ని చంపుకున్నాం. మన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను అగౌరవపరిచి నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలించుకునే సందర్భంలో మనం 1969లో మన విద్యార్థులు తిరగబడి మన తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంలో దాదాపుగా హైదరాబాద్లో 60 మంది విద్యార్థులు కాల్చి చంపబడ్డారు. అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను. మేము కూడా ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మలిదశ ఉద్యమంలో అనేక మంది కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, మేధావులు, కవులు అందరూ కలిసి తమ గళాన్ని ఉపయోగించి గళాన్ని ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళను ప్రజలందరినీ చైతన్యపరిచి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని 12 వర్గాల వారు ఉద్యమాలు చేయడం జరిగింది. దాని ఫలితంగానే మనకు
సోనియా గాంధీ మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు చలించి 340 మంది విద్యార్థులు చనిపోవడం వాళ్ళకి బలిదానాలకు నాకు శాంతి లేదు, వారికి సరైన న్యాయం జరగాలంటే నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తానని, రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో మాకు పార్టీ దెబ్బతింటుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి గొప్ప మనసున్న తల్లి ఆమె. మనం ముఖ్యంగా మన తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి రామకృష్ణపట్నం ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.